హాయ్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. సో రేపు ట్యూస్డే అండి, మార్కెట్ అనాలిసిస్ ఈరోజు మాట్లాడుకుందాము. సో ఈరోజు లైవ్ ట్రేడ్ చేస్తూ నేను మార్కెట్లో ఒకటి చెప్పాను, అదేంటంటే 48,300 పైన క్లోజ్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది, లేదంటే మళ్ళీ అక్కడి నుంచి ఫాలో ఉంటుందని చెప్పాను. సో మార్కెట్ అక్కడి నుంచే ఫాలో అవుతుంది. సో ఈ ఫాలోయింగ్ రేపు మనకు ఎటువంటి ఇంటిమేషన్ ఇస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. సో రేపు మనకు అప్ సైడ్ ఉండాలంటే మార్కెట్, అంటే మనం డ్రాగెస్ట్ కాకుండా బయింగ్ సైడ్ ఉండాలంటే మార్కెట్ మాత్రం 48,250 పైన గ్యాప్ అప్ అవ్వాలి, లేదా ఫస్ట్ 5 minutes క్యాండిల్ కానీ 48,200 పైన కానీ గ్యాప్ పైన కానీ ఫస్ట్ క్యాండిల్ మాత్రం అప్ సైడ్ క్లోజ్ ఇవ్వాలండి, అంటే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇవ్వాలి. అప్పుడే మనకు మార్కెట్లో ఏమైనా బులిష్నెస్ ఉంటుంది. అప్ టు 48,500 వరకు మనం టార్గెట్ రీచ్ అవుతామండి. లేదు కాదు కూడదు అనుకుంటే మార్కెట్ ఒకవేళ 48,200 కింద మార్కెట్ ఎక్కడ గ్యాప్ అప్ అయినా కానీ ఎనీ గ్యాప్ అయినా కానీ రేపు మార్కెట్ మళ్ళీ సెల్లింగ్లోకి ఉంటుందండి. ఆ సెల్లింగ్లోకి వచ్చేసి మార్కెట్ 47,800 మన ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 47,600 అండి. ఓకే, ఈ 48,200 కింద మనకు గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ మార్కెట్ మాత్రం 47,800కి వస్తుందండి. ఈరోజు రాలేదు, యాక్చువల్లీ ఈరోజు రావాలి మార్కెట్. గ్యాప్ డౌన్ కాకుండా 48,000 కింద కానీ 48,200 కింద కానీ ఎక్కడ మార్కెట్ ఓపెన్ అయినా కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, 48,200 కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు 48,100 దగ్గర మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయింది అనుకుందాం. సో అయిన తర్వాతకి మార్కెట్ వచ్చేసి ఇలా గ్రీన్ క్యాండిల్ పడిందంటే మార్కెట్ అంత ఫాస్ట్గా కిందికి రాదండి. ఓకే, ఈ 48,000 దగ్గర రాదు. సో మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయ్యి దాని తర్వాతకి బ్రేక్అవుట్ ఇస్తుంది. ఓకే, లేదు మార్కెట్ కిందికి రావాలంటే ఎనీ క్యాండిల్ 48,100 కానించి మనకు ఒక రెడ్ క్యాండిల్ వస్తే మార్కెట్ సెల్లింగ్లోకి ఉంటుందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. 48,200 పైన గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 48,500 దగ్గర మనకు మార్కెట్ బై సైడ్ టార్గెట్ ఉందండి. ఇంకోటి వన్ మోర్ థింగ్, బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ మనకు మంత్లీ ఎక్స్పైరీ ఉందండి. సో కొంచెం జాగ్రత్త ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి మంత్లీ ఎక్స్పైరీ అయ్యేవాటికి. సో స్టాప్ లాస్లు అనేది వాంటెడ్లీ హిట్ అవుతూ ఉంటాయి. సో మీరు చూసి ట్రేడ్ చేసుకోండి. సో నిఫ్టీ వచ్చేసి నిన్న మనం మాట్లాడుకున్నట్టు గ్యాప్ అయిన తర్వాతకి బయర్స్ని ఎంట్రీ చేపించిన తర్వాతకి మళ్ళీ మార్కెట్లో ఫాలో అవుతుంది అనుకున్నామండి. సో నిఫ్టీలో మనం అదే జరిగింది. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీలో మన నిన్న చెప్పుకునే అనాలిసిస్ ప్రకారం జరిగిందండి. సో రేపు ఏంటంటే రేపు నిఫ్టీలో మనకు డ్రాగెస్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను నేను. సో వై అంటే మార్కెట్లో ఆల్రెడీ అందరు సెల్లర్స్ ప్రాఫిట్లో ఉన్నారు. సో కింది సైడ్ ఎవరు బయర్స్ దగ్గర ఎస్ఎల్స్ లేవండి, స్టాప్ లాస్ అవైలబుల్ లేవు. మార్కెట్ కిందికి వెళ్ళాలంటే బయర్స్ని ఎంట్రీ చేయాలి, అది నిన్న జరిగింది, అది ఈరోజు జరిగింది. సో రేపు కూడా సేమ్ జరుగుతుందని నాకు అనిపించట్లేదండి. సో రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఫస్ట్ మార్కెట్ కిందికి వస్తుందండి. ఈ 26,680 కానీ 700 దగ్గర ఏమైనా మనకు బయింగ్ ఆపర్చునిటీ దొరికితే బయింగ్ చేస్తాను నేను. ఎందుకు బై చేస్తానంటే వన్స్ కింద బయర్స్కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు, నెక్స్ట్ సెల్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు. సో వాళ్ళని నేను టార్గెట్ చేయనీకి, సో వాళ్ళ ఎస్ఎల్ నేను హిట్ చేయనీకి మార్కెట్ నేను మళ్ళీ ఒకసారి సో ఎవరైతే సెల్ చేశారో వాళ్ళకి ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా సో మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ కిందకి వస్తుంది, వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. అప్ సైడ్ వచ్చేసి 22,900 టార్గెట్ అండి. సో మార్కెట్లో నిఫ్టీలో మాత్రం రేపు డ్రాగేజ్ సెల్లింగ్ అయితే కంప్లీట్. సో గ్యాప్ అయినా స్మాల్ గ్యాప్ అప్ అయినా కొంచెం మార్కెట్ సెల్లింగ్లోకి రానియండి. సెల్లింగ్లోకి వస్తే సో ఎవరైతే నిన్న సెల్ చేశారో అండ్ మళ్ళీ నిన్న లో బ్రేక్ అయిందని ఇంకా సెల్ చేస్తారు, డ్రాగేజ్ సెల్ చేస్తారు ఎవరు, రిటైల్ ట్రేడర్స్. సో అప్పుడు ఏం చేస్తారు మార్కెట్ వాళ్ళని ఎగ్జిట్ చేయడానికి మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇస్తుందండి. ఓకే, సో ఇది దృష్టిలో పెట్టుకోండి. సో కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీలో అయితే సెల్లింగ్ ఉంది. సో ఎందుకున్నది అంటే ఏదైతే మనం ఈరోజు అనుకున్నామో మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే తర్వాత బయర్స్ ఎంట్రీ చేయించినాక మళ్ళీ సెల్ సైడ్ వెళ్తా అనుకున్నాము. సో వెళ్ళలేదు. సో బయర్స్ ఇక్కడ మోర్ యాడ్ అయ్యారు. సో ఒకవేళ మార్కెట్లో రేపు మళ్ళీ
ఇందాక చెప్పుకోను కదా, ఒకవేళ మార్కెట్లో బుల్లిష్ కావాలంటే 48,250 పైన గ్యాప్ అప్ కానీ గ్యాప్ అప్ అయితేనే మార్కెట్లో బయింగ్ ఉంటుంది, లేదంటే మళ్ళీ సెల్లింగ్లో ఉంటుంది. ఆ సెల్లింగ్ వచ్చేసి 47,800 టార్గెట్ అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఒక ఐడియా వచ్చేసింది మనకు ఏం చేయాలనేది. నిఫ్టీలో కూడా ఒక ఐడియా వచ్చేసింది మనకు. రేపు మార్కెట్లో నిఫ్టీలో మాత్రం టార్గెట్ సెల్లింగ్ అయితే ఉండదండి. ప్లీజ్ ఒకవేళ మీకు సెల్లింగ్ చేయాలనుకుంటే మాత్రం రేపు ఒకరోజు ఆగండి. ఓకే, ఒకవేళ లేదు కాదు కూడా అనుకుంటే 22,700 కింద గ్యాప్ డౌన్ అయితే మార్కెట్లో సెల్లింగ్ ఉంటుంది, బయింగ్ అయితే ఉండదు ఇక. సో రేపు ఎనీథింగ్ ఏమైనా అయితే మాత్రం మార్కెట్లో రేపు నిఫ్టీలో బయింగ్ సైడ్ ఉండడానికి ఎక్కువ ట్రై చేయండి. ఓకే, నిఫ్టీ సెన్సెక్స్ వచ్చేసి సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మార్కెట్లో ఏదైతే జరగాల్సిందో జరిగిపోయింది సెల్ సైడ్. సో దీంట్లో ఎక్కువ మార్కెట్లో సెల్ సైడ్ ఎక్కువ మూమెంటం లేదనుకుంటున్నాను. ఫ్లాట్ అయిపోయినా గ్యాప్ అయిపోయినా మార్కెట్ ఫస్ట్ సెల్లింగ్లోకి వస్తుంది. ఈ సెల్లింగ్లోకి వచ్చిన తర్వాతకి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే నిన్న క్లోజింగ్ అండ్ నిన్నట్లో బ్రేక్ అయిందో, సో అందరు టార్గెట్ సెల్ చేస్తారు. ఆ సెల్లింగ్ చేపించిన తర్వాత మార్కెట్ మళ్ళీ బయింగ్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో దీంట్లో కూడా మనం బై సైడే ఉందాము. ఒక లేదు సెల్ సైడ్ ఉంటా అంటే సెల్ సైడ్ తీసుకోండి. 1:1 ప్రాఫిట్, 1:5 కంటే ఎక్కువ తీసుకోకండి. మీకు ఒక మంచి లో లెవెల్ దొరికింది పుట్ సైడ్ అనుకుంటే మాత్రం తీసుకొని 1:1 రాగానే ట్రైలింగ్ స్టాప్లో తీసుకోండి. ఆ ఫస్ట్ క్యాండిల్ సెల్లింగ్లోకి వచ్చేసరికి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మ్యాక్సిమం సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ లో లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే మీకు 1:2, 1:3 వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సెల్ సైడ్ అయితే మాత్రం 1:1, 1:2 మ్యాక్సిమం 1:1 రాగానే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. ఓకే, మన అదృష్టం బాగుంటే వస్తుండొచ్చేమో, లేదంటే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.